కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి. కోవిడ్-19 భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 5 ఏళ్లకు పైగా నిలిచిపోయిన ఈ యాత్ర నిరుడే గతేడాది తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్ర నేపాల్, టిబెట్ మార్గాల మధ్య సాగుతుంది. మానస సరోవర్ యాత్రకి మరి ఎన్ని మార్గాలు ఉన్నాయి తెలుసుకుందాం. మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. సముద్ర మట్టానికి కైలాస పర్వతం 22,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సిక్కింలోని నాథులా నుంచి 802 కిలోమీటర్లు ఉంటుంది. ఇక నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాత్రకు ముందు పర్యాటకులకు ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో కైలాస మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. చైనా వీసా, ఎంట్రీ పర్మిట్లు లేకుండా యాత్రకు వెళ్లొద్దని చెప్తోంది. అన్ని పర్మిట్లు వచ్చిన తర్వాతే ప్రయాణం చేయాలంటోంది. సరైన పత్రాలు లేకపోతే దేశమవతల చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. నేపాల్ అలాగే చిక్కుకుపోయిన వారు మాకు విజ్ఞప్తులు చేస్తున్నారు. గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారానే కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అంటూ సూచించింది కేంద్రం. అంతకుముందు యాత్రికులు 60 కిలోమీటర్లకు పైగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అది 38 కిలోమీటర్లకు తగ్గింది. అంటే ఇంకా 22 కిలోమీటర్లు లెస్ అయింది. మొత్తం 1738 కిలోమీటర్ల యాత్రలో 1690 కిలోమీటర్లు వాహనాల ద్వారా ప్రయాణం చేయొచ్చు. వయస్సు పైబడ్డ భక్తులకు ఈ సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉంటుందంటున్నారు. యాత్ర రూట్లో డాక్టర్లు, అంబులెన్స్లు, మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు. యాత్ర అధికారికంగా ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. యాత్రికులు జూన్ 30న రిపోర్ట్ చేయాలంటూ అధికారులు సూచించారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్, వీసా ఫీజు చెల్లింపుకు సంబంధించి ప్రక్రియ జరుగుతుంది. ఇక జూలై 1న ఢిల్లీ హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ టెస్టులు ఉంటాయి. పోలీస్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ, ఆర్మీ సిబ్బందితో పాటు ఇతర ఏజెన్సీలు సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించాయి. అన్ని విభాగాల మధ్య సమన్వయము, కమ్యూనికేషన్పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.